హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. ఈరోజు మనం మన లైనక్స్ సర్వర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎక్స్టర్నల్ అటాక్స్ నుంచి తెలుసుకుందాం. రీసెంట్ ఇయర్స్లో లైనక్స్ సర్వర్స్ అండ్ వర్క్ స్టేషన్స్ మీద సైబర్ క్రిమినల్ అటాక్స్ బాగా ఎక్కువయ్యాయి. ఈ అటాక్స్ మోస్ట్లీ ఏంటంటే అన్సెక్యూర్డ్ ఓపెన్ సిస్టమ్స్ మీద ఎక్కువ జరిగి ఉన్నాయి. ఇప్పుడు మెజారిటీ అందరూ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే డ్యూ టు పెండమిక్, కోవిడ్ అండ్ ఆల్. సో మోస్ట్ కంపెనీస్ ఏం చేశాయంటే వాళ్ళ టోటల్ సర్వర్స్ని క్లౌడ్స్లోకి మూవ్ చేశాయి, విచ్ ఆర్ మోస్ట్లీ ఆఫ్ లైనక్స్. ఆల్మోస్ట్ 95% క్లౌడ్ సిస్టమ్స్ అన్నీ ఏంటంటే లైనక్స్ బేస్డే. సో ఇలా ఇంటర్నెట్కి ఓపెన్ అయిన సర్వర్స్ని ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలి, ఓకే, అలా సెక్యూర్గా ఉంచుకోవడానికి ఏమేం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. బిఫోర్ దట్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టి ఏంటంటే నా వ్యూవర్షిప్ ఎక్కువ అవుతుంది. సో ఈ వీడియోస్ క్రియేట్ చేయడం కోసం చాలా రిసోర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది, అలాగే రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో బ్యాక్ టు అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వర్స్ని సెక్యూర్ చేసుకోవడానికి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే అప్డేట్స్. సో ఎప్పుడైనా సరే ఒక సెక్యూరిటీ అప్డేట్ రిలీజ్ అయిందంటే అర్థం ఏంటంటే మన సిస్టంలో ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది, దాన్ని ప్యాచ్ చేయడానికి మాత్రమే సెక్యూరిటీ అప్డేట్ రిలీజ్ చేస్తారు. సో మనం ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే మన సర్వర్స్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఇలా సర్వర్స్ని అప్డేట్ చేసుకోవడం మిస్ అయితే ఏమవుతుందంటే ఒక సెక్యూరిటీ వనరబిలిటీ మన సిస్టంలో ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ హ్యాకర్స్ ఏం చేస్తారంటే మన సర్వర్లోకి ఎంటర్ అవుతారు. మన సర్వర్ని కంప్లీట్గా హార్డన్ చేయడానికి మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. సో మనం ఈ ప్రాసెస్ని కావాలనుకుంటే ఆటోమేట్ చేయొచ్చు. సో అలా ఆటోమేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఏంటంటే సెక్యూరిటీ అప్డేట్స్ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం మన సర్వర్లో ఆటోమేటిక్ అప్డేట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో ఆటోమేటిక్ అప్డేట్స్ని కాన్ఫిగర్ చేయడానికి మనకు కావాల్సిన ప్యాకేజ్ వచ్చేసి dnf-automatic. సో ఈ కనిపిస్తున్న ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కమాండ్ మీకు తెలిసిందే, dnf install dnf-automatic. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ని చెక్ చేద్దాము. dnf-automatic కాన్ఫిగరేషన్ ఫైల్ యొక్క పాత్ వచ్చేసి nano etc dnf-automatic.conf అనే ఫైల్. సో ఈ ఫైల్లో మనం ఎడిట్ చేసేదాన్ని బట్టి మనకి కావాల్సిన సెక్యూరిటీ అప్డేట్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్, లేదు మనకు కావాల్సిన అప్గ్రేడ్స్ కావాలనుకుంటే అప్గ్రేడ్స్ అన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫైల్లో చూడండి, ఈ ఫస్ట్ కనిపిస్తున్న ఈ లైన్, వాట్ కైండ్ ఆఫ్ అప్గ్రేడ్ డూ యూ వాంట్. సో మనకి బై డిఫాల్ట్గా ఏంటంటే సిస్టంలో మల్టిపుల్ సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి, అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో మీకు టోటల్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఏంటంటే ఇక్కడ అప్గ్రేడెడ్ టైప్ అనేది డిఫాల్ట్ ఉంచండి. అలా కాదు, మీకు ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే చాలు అనుకుంటే దీన్ని సెక్యూరిటీగా చేంజ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు సెక్యూరిటీగా చేంజ్ చేస్తారో ఈ సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి డౌన్లోడ్ అయ్యి అప్డేట్ అవుతాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం టైం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నెట్వర్క్ ఆన్లైన్ టైమ్ అవుట్. మీరు సిస్టమ్ అప్ అయిన తర్వాత ఎంత టైం లోపల, ఎన్ని సెకండ్స్ లోపల ఈ రెపోజిటరీని కనెక్ట్ అవ్వాలి అన్న విషయం మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి. బై డిఫాల్ట్గా 60 seconds అని ఉంది. సో మీకు రెపోజిటరీస్ ఏంటి చెక్ చేసుకోవాలనుకుంటే dnf repo list. సో ఎప్పుడైతే ఈ కమాండ్ యూస్ చేస్తారో ఇక్కడ మన రెపోజిటరీస్ కనిపిస్తాయి అనమాట. వీటిని కనెక్ట్ అవ్వడానికి అడిగే టైం అనమాట ఇక్కడ మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుందని. ఓకే, సో మీకు అది వద్దు, బై డిఫాల్ట్గా 60 ఉంటే సరిపోతుందంటే ఉంచవచ్చు, మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు డౌన్లోడ్ అప్డేట్స్ ఎస్ అని ఇచ్చారు, బై డిఫాల్ట్గా ఎస్ అని ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే అప్డేట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. అలాగే apply_updates అనే దీన్ని కూడా, ఈ స్ట్రింగ్ని కూడా యాడ్ చేస్తే ఎస్ అంటే ఏమవుతుందంటే డౌన్లోడ్ అయిన ఈ కనిపిస్తున్న డౌన్లోడ్ అయిన అప్డేట్స్ అనేవి అప్లై కూడా అవుతాయి. అలా కాదు, మీరు ఇక్కడ నో అనిస్తే ఏమవుతుందంటే ఓన్లీ డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సర్వర్ని రీస్టార్ట్ చేసేటప్పుడు అడుగుతుంది అనమాట అప్లై చేయాలా వద్దా అని. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి, dnf-automatic టైమర్, నోటిఫై ఓన్లీ టైమర్, అలాగే డౌన్లోడ్.timer. ఈ మూడు సర్వీసెస్ లాంటివి మీరు ఎనేబుల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సిస్టమ్ కంట్రోల్ ద్వారా. సో బై డిఫాల్ట్గా మీరు దీన్ని ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే డౌన్లోడ్ అయ్యి ఇక్కడ ఎస్ అంటే ఇన్స్టాల్ కూడా అప్లై అయిపోతాయి అనమాట. అలా కాదు, నోటిఫై ఓన్లీ టైమర్ని ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది త్రూ ఈమెయిల్. మీరు ఇదే కాన్ఫిగరేషన్ ఫైల్లో కింద ఈమెయిల్ని స్పెసిఫై చేయొచ్చు, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలా మీ అవసరాన్ని బట్టి ఏంటంటే మీరు ఒక్కొక్క సర్వీస్ని ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కిందకు వస్తే ఇక్కడ మీరు మీ ఈమెయిల్ని స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చే ఈమెయిల్కి ఏంటంటే ఆటోమేటిక్గా అప్డేట్స్ డౌన్లోడ్ అయ్యాయి అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని ఎడిట్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన అప్డేట్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఇక్కడ నేను బై డిఫాల్ట్ నో అని ఇచ్చున్నాను. సో దాని అర్థం ఏంటంటే డౌన్లోడ్ అవుతాయి కానీ అప్లై అవ్వవు. ఓకే, జస్ట్ మీకు ఎలా కావాలని ఈ ఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫైల్ని ఎడిట్ చేసుకొని ఈ సర్వీస్ని ఎనేబుల్ చేయండి. SYSTEM సిస్టమ్ కంట్రోల్ ఎనేబుల్
dnf-automatic -download. ఓకే, నేను ఇక్కడ చెప్పినట్టు మీకు ఏ సర్వీస్ కావాలి, ఓన్లీ మీకు నోటిఫికేషన్ కావాలా లేదా డౌన్లోడ్ కావాలా, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ సర్వీస్ని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవ్వడమో లేదా నోటిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నమాట ఆటోమేటిక్ డిఎన్ఎఫ్ అప్డేటర్. సో దీన్ని కాన్ఫిగర్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్డేట్స్ అయ్యి మన సర్వర్ సెక్యూర్గా ఉంటుంది. సో దానికి అప్డేట్స్ కోసం మనం స్పెసిఫిక్ ఒక టైంని స్పెసిఫై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అలాగే టోటల్ నెట్వర్క్కి మనం లోకల్గా ఒక రెపోజిటరీ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేస్తున్నాము. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐపీఎస్. సో ఐపీఎస్ అంటే ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఓకే, సో మన సర్వర్స్లోకి ఎవరైనా ఎంటర్ అవుతున్నారా, ఎంటర్ అయితే ఏం చేయాలి, సో ఎంటర్ అయితే జస్ట్ నోటిఫై చేయాలి లేకపోతే వాళ్ళని టోటల్గా రిస్ట్రిక్ట్ చేయాలా, సో ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఐపీఎస్ సిస్టంలో మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఐపీఎస్ సిస్టమ్స్లో వన్ ఆఫ్ ద ఓపెన్ సోర్స్ ఫ్రీ సర్వీస్ వచ్చేసి ఫెయిల్ టు బ్యాన్. సో నేను ఇక్కడ తీసుకుంది వన్ ఆఫ్ ద ఆప్షన్ ఫెయిల్ టు బ్యాన్. ఇలాంటి ఐపీఎస్ సిస్టమ్స్ మల్టిపుల్ ఉన్నాయి. ఇంకో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి స్నార్ట్ అని, SNORT. సో ఇలా ఈ స్నార్ట్ని కూడా ఏంటంటే చాలా వివిడ్గా యూస్ చేస్తారు రియల్ టైంలో. సో ఈ ఫెయిల్ టు బ్యాన్ ఏం చేస్తుందంటే రిమోట్ నుంచి మన SSH సర్వర్ని ఎవరైనా అన్ఆథరైజ్డ్ కనెక్షన్స్ ఎవరైనా చేస్తూ ఉంటే సో ఆటోమేటిక్ ఏంటంటే ఆ పర్టికులర్ ఐపీని లేకపోతే ఆ యూజర్ని ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అయిన మోస్ట్ సర్వర్స్కి ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాకింగ్ ద్వారా ఏంటంటే లాగిన్ చేయడానికి త్రూ రూట్ పాస్వర్డ్ని గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వీటిని బ్లాక్ చేయడానికి మెయిన్గా మనం ఏంటంటే ఫెయిల్ టు బ్యాన్ని మనం యూస్ చేస్తాం. సో అది ఎలా ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో ఈ ఫెయిల్ టు బ్యాన్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ఏంటంటే EPEL రెపోజిటరీ కావాలి. ఎక్స్ట్రా ప్యాకేజ్ ఫర్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ అనే రెపోజిటరీ కావాలి. సో అది ఇన్స్టాల్ చేసుకోవడం ఈజీ. DNF ఇన్స్టాల్ EPEL రిలీజ్. సో ఈ కమాండ్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ రెపోజిటరీ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టున్నాను. సో మనం ఏంటంటే డైరెక్ట్గా ఫెయిల్ టు బ్యాన్ని ఇన్స్టాల్ చేద్దాం. DNF ఇన్స్టాల్ ఫెయిల్ టు బ్యాన్. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో ఈ కనిపిస్తున్న ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అనమాట టోటల్ ఈ ఫెయిల్ టు బ్యాన్ని కంట్రోల్ చేసేది. దీంట్లో మెయిన్గా 2 ఫైల్స్, ఒకటి వచ్చేసి jail.conf అనేది, అలాగే ఫెయిల్ టు బ్యాన్ కాన్ఫ్ అనేది. ఇవి రెండు అనే మెయిన్ ఫైల్స్ అనమాట. బై డిఫాల్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫెయిల్ టు బ్యాన్ కాన్ఫ్ అనే ఫైల్ని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి jail.conf అనే ఫైల్ని రీడ్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ ఫెయిల్ టు బ్యాన్ అనేది కానీ అప్గ్రేడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే ఈ jail.conf అనే ఈ ఫైలు అలాగే ఈ మెయిన్ ఫైల్స్ అన్ని ఏంటంటే రీరైట్ అవుతాయి. సో ఇలా రీరైట్ అవుతాయి ఏమవుతాయంటే దీంట్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని మిస్ అవుతాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి ఏంటంటే మనం ఈ కనిపిస్తున్న jail.conf నుంచి ఒక కాపీ తీసుకోవచ్చు అనమాట, jail.local అని చెప్పేసి. సో ఈ కనిపిస్తున్న ఫైల్లో jail.local అనే ఫైల్లో మనం చేసే చేంజెస్ని కూడా ఏంటంటే ఈ ఫెయిల్ టు బ్యాన్ అనేది రీడ్ చేసుకుంటుంది. దీనివల్ల ఇన్ కేస్ అప్గ్రేడ్ అయినా కానీ ఏంటంటే మన కాన్ఫిగరేషన్స్ ఏమి రీరైట్ అయ్యి డిలీట్ అవ్వన్నమాట. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే jail.local అనే ఒక కాపీని jail.conf నుంచి తీసుకున్నాను. సింపుల్ కమాండ్ కాపీ jail.conf jail.local అంటే ఆటోమేటిక్గా ఈ ఫైల్ జనరేట్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫైల్ని ఎడిట్ చేస్తాం. సో చూద్దాం అది ఎలాగో. నేను etc jail.local. సో ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ 92nd లైన్లో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇగ్నోర్ IP అని ఉంది. సో ఇగ్నోర్ IP అనేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే SSH అని బయట నుంచి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, సో డెఫినెట్గా మీకంటూ ఒక పబ్లిక్ IP ఉంటుంది. ఆ పబ్లిక్ IP ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ IP నుంచి వచ్చే రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్ అలౌ చేస్తుంది అనమాట. ఇక్కడ బ్యాన్ టైం చూడండి. బ్యాన్ టైం అంటే ఏంటంటే ఒక హోస్ట్ ఎంతసేపు బ్యాన్ అయి ఉండాలో అక్కడ మనం ఏంటంటే బై డిఫాల్ట్ సెకండ్స్లో కావాలనుకుంటే సెకండ్స్, లేకపోతే మినిట్స్లో కావాలనుకుంటే మినిట్స్లో మనం ఇక్కడ స్పెసిఫై చేయవచ్చు. బై డిఫాల్ట్ ఇక్కడ 5 minutes ఉంది. మీరు కావాలనుకుంటే 1 hour కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఎంత స్ట్రాంగ్గా మీరు బ్యాన్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఎంత లీనియంట్గా ఉంచాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే బ్యాన్ టైంని స్పెసిఫై చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఎన్నిసార్లు ట్రై చేసిన తర్వాత బ్యాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూట్ ఫోర్స్లో ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తారు. అంటే అదేంటంటే కాంబినేషన్ ఆఫ్ పాస్వర్డ్స్ని ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ 5 రీట్రైస్ తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే ఆ పర్టికులర్ హోస్ట్ అనేది 1 hourకి బ్యాన్ అయిపోతుంది. సో అలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్. బై డిఫాల్ట్ మీరు యూజ్ చేసేది ఉబుంటు అనుకోండి లేదా డెబియన్ సిస్టమ్స్ అయితే ఇక్కడ ఆటో కొంచెం సరిపోతుంది. అలా కాకుండా బ్యాక్ ఎండ్ ఏంటంటే మనం యూజ్ చేసేది సెంటోస్ కాబట్టి ఇక్కడ సిస్టమ్ డి అని స్పెసిఫై చేయాలి. ఎందుకంటే ఆ సిస్టమ్ డిని యూజ్ చేసుకుంటుంది ఫెయిల్ టు బ్యాన్ అనేది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇక్కడ కానీ చూడండి మీకు ఏమైనా ఈమెయిల్ ఐడి ఉంది అనుకుంటే ఆ ఈమెయిల్ ఐడి కానీ మీరు ఇక్కడ స్పెసిఫై చేస్తే ఏమవుతుందంటే ఈ ఫెయిల్ టు బ్యాన్ యొక్క అప్డేట్స్ అవన్నీ ఏంటంటే మన మెయిల్కి వస్తాయి root@intentowl.com.
ఇక్కడ నేను ఇస్తున్నాను, మీకు నచ్చిన ఈమెయిల్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అది యూజ్ చేసుకునే ప్రోటోకాల్ ఏంటి అవన్నీ ఇక్కడ స్పెసిఫై చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్డేట్స్ మీ మెయిల్కే డైరెక్ట్ వస్తాయి. అలాగే మీరు కిందకు వస్తే ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి, లైన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంటుంది, ఆ లైన్ నెంబర్కి ఆటోమేటిక్గా రావచ్చు మీరు. సో ఇక్కడికి వస్తే ఎనేబుల్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. ఇవేంటంటే జైల్స్ అంటే మన సిస్టమ్స్లో ఫ్రీక్వెంట్గా కనిపించే అన్ని సర్వీసెస్ ఇక్కడ మెన్షన్ అయి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మెయిన్గా మనం యూజ్ చేసేది తెలిసిందే SSH. సో నేను దీన్ని మాత్రమే ఎనేబుల్ చేసి పెట్టున్నాను. ఓకే, సో ఎప్పుడైనా సరే ఫెయిల్ టు బ్యాన్ ఈ SSH డీమన్తో వర్క్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో SSH ద్వారా వచ్చే కనెక్షన్స్ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఈ ఫెయిల్ టు బ్యాన్ అనే దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. తర్వాత ఈ సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నాను. సిస్టమ్ కంట్రోల్ స్టార్ట్ ఫెయిల్ టు బ్యాన్, అలాగే దీన్ని ఎనేబుల్ కూడా చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫెయిల్ టు బ్యాన్ రన్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఈ పర్టిక్యులర్ సిస్టమ్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలి, ఫెయిల్ టు బ్యాన్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే కమాండ్ వచ్చేసి ఫెయిల్ టు బ్యాన్ -client స్టేటస్. సో ఇక్కడ తెలుస్తుంది అనమాట ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని. మనం SSHని ఎనేబుల్ చేసాము కానీ ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, సమ్ ఎర్రర్ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ చూడండి ఎనేబుల్డ్ అని చెప్పేసి ట్రూ ఉంది, టైపో ఉంది, TRUE. సర్వీస్ని రీస్టార్ట్ చేస్తున్నాను, ఇంకోసారి చెక్ చేద్దాం స్టేటస్ ఏంటో. సో చూసారా, ఇప్పటి నుంచి ఏంటంటే ఈ SSHD అనే సర్వీస్ యొక్క ఇన్కమింగ్ ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ ఫెయిల్ టు బ్యాన్లో క్లయింట్ స్టేటస్ SSHD ఓన్లీ పర్టికులర్ సర్వీస్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఏమైనా ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఏమైనా జరిగాయా, ఏమైనా బ్యాన్ అయ్యాయా, అలాంటి టోటల్ డీటెయిల్స్ ఇక్కడ స్పెసిఫై చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ టు బ్యాన్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. రూట్. సో నేను ఏంటంటే రాంగ్ పాస్వర్డ్ ఇస్తాను. సో చూసారు ఇక్కడ ఏంటంటే ఫ్యాట్ లెవెల్ అని చెప్పి 2 మెయిన్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఆ కనెక్షన్ని బ్లాక్ చేసేస్తుంది అది. సో నేను ఇంకోసారి ట్రై చేస్తాను మళ్ళీ క్లయింట్. సో ఆటోమేటిక్గా ఏమైనా చూస్తారు, అది ఆ కనెక్షన్ ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. కనెక్షన్ డిస్కనెక్ట్ అవడం మాత్రమే కాకుండా ఏంటంటే టోటల్ ఆ సర్వర్ని అంటే ఈ పర్టికులర్ ఐపీని మన సిస్టమ్ యొక్క ఐపీని చూడండి. ఓకే, ఈ కనిపిస్తున్న ఐపీని టోటల్గా అది ఏంటంటే బ్లాక్ చేసేస్తుంది. అందుకే బ్యాక్గ్రౌండ్లో ఉన్న SSH అలాగే ఫోర్గ్రౌండ్లో ఉన్న SSH ఈ రెండు ఏంటంటే కనెక్షన్ని లూజ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. నేను డైరెక్ట్ సర్వర్లోకి లాగిన్ చూస్తున్నాను, ఎందుకంటే మన SSH కనెక్షన్స్ అన్నిటినీ లూజ్ అయిపోయాము. రోడ్. ఓకే, ఇప్పుడు ఆ కమాండ్ యూజ్ చేద్దాం. ఫెయిల్ టు బ్యాన్ క్లయింట్ స్టేటస్ SSHD. సో చూసారా, ఇక్కడ ఫెయిల్డ్ అటెంప్ట్స్ టోటల్గా ఇక్కడ టోటల్ ఫెయిల్డ్ అని చెప్పి 5 అని చూపిస్తుంది. అలాగే బ్యాండ్ IP అని చెప్పేసి 192.168.0.102 దాన్ని టోటల్గా బ్యాన్ చేసేస్తుంది. ఇంకా 1 అవర్ తర్వాత మాత్రమే ఇది రిలీజ్ అవుతుంది అనమాట. అలా మనం ఇందాక కాన్ఫిగర్ చేస్తున్నాం. అలా కాదు, మనం ఈ పర్టికులర్ సర్వర్ని అన్బ్యాన్ చేయాలనుకుందాం. దాని కమాండ్ వచ్చేసి ఫెయిల్ టు బ్యాన్ క్లయింట్ అన్బ్యాన్ UNBAN. దేన్నైతే అన్బ్యాన్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క IP 168.0.102 1 అని చూపిస్తుంది, అంటే ఒక హోస్ట్ అన్బ్యాన్ చేశారు అని. ఇప్పుడు స్టేటస్లో చూడండి బ్యాన్ లిస్ట్లో నుంచి అది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఏంటంటే SSHలో చెక్ చేసి చూద్దాం. సో ఆటోమేటిక్ అది కనెక్ట్ అయిపోయింది అనమాట. మన కనెక్షన్ ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసింది. ఓకే, ఇలా మనం ఫెయిల్ టు బ్యాన్ని కాన్ఫిగర్ చేసుకొని మన సర్వర్ని సెక్యూర్గా రన్ చేసుకోవచ్చు. అలాగే డిజేబులింగ్ రూట్ అకౌంట్. మీరు ఎప్పుడైతే SSH సర్వర్ని కాన్ఫిగర్ చేస్తారో దాంట్లో రూట్ని డిజేబుల్ చేసేయండి. సో రూట్ని డిజేబుల్ చేయడం వల్ల ఏమవుతుందో ఈవెన్ మీరు కావాలనుకున్న రూట్తో లాగిన్ అవ్వలేరు. సో ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఒక యూజర్తో లాగిన్ అయ్యి స్విచ్ యూజర్తో మీరు రూట్లోకి వెళ్ళవచ్చు. సో అప్పుడు కూడా ఏంటంటే రూట్ పాస్వర్డ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ SSHని కీలెస్ అథెంటికేషన్గా కూడా మీరు కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది, వితౌట్ కీ మీరు లాగిన్ అవ్వచ్చు.
దానివల్ల ఏమవుతుందంటే మీ పాస్వర్డ్ని ఎవరైనా స్టిఫ్ చేయలేరు అక్రాస్ ద నెట్వర్క్. సో అది నేను SSHలో కవర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. అలాగే ఓపెన్ పోర్ట్స్ ఏంటంటే మీ సిస్టంలో ఉన్న పోర్ట్స్ని అనవసరమైన సర్వీసెస్ని బ్లాక్ చేసేయండి త్రూ ఫైర్ వాల్. సో అది ఎలాగో నేను ఏంటంటే ఫైర్ వాల్ డి లేకపోతే UFW అనే ఈ 2 వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పున్నాను. సో నేనేంటంటే ఈ SSHది ఫైర్ వాల్స్ది వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో లీవ్ చేస్తాను. సో ఇవి మాత్రమే కాకుండా ఏంటంటే రివర్స్ ప్రాక్సీ ఇలాంటి మల్టిపుల్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మన సర్వర్ని మనం సెక్యూర్గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.